ఇప్పుడు టెక్స్ట్ అడ్జస్ట్మెంట్స్ ఎలా చేయాలో చూస్తాం. సో ఆల్రెడీ ఇక్కడ టెక్స్ట్ ఉంది ఈ డాక్యుమెంట్లో. ఇప్పుడు నేను ఒక న్యూ డాక్యుమెంట్ని తీసుకోబోతున్నాను. ఈ కొత్త డాక్యుమెంటు ఆల్రెడీ ఉన్న డాక్యుమెంట్ని బేస్ చేసుకొని అదే మెజర్మెంట్స్ తోటి రావాలి కాబట్టి ప్రీసెట్ అనే దగ్గర న్యూ టైప్ డాట్ టిఫ్ అనేది తీసుకోండి. అంటే ఇదే దీన్ని మెజర్మెంట్స్ని ఇది ఫాలో అవుతుంది కొత్త డాక్యుమెంట్. ఓకే, సో కొత్తది సైడ్ బై సైడ్ రావడం జరిగింది. అయితే దీన్ని రెండు ఫైల్స్ని ఒకేసారి చూడాలి అంటే మీరు ఇట్లా డ్రాగ్ చేసి పక్కకి తీసుకురండి. దీన్ని కూడా మీరు మినిమైజ్ చేయండి. ఇట్లా మినిమైజ్ చేసుకున్నట్లయితే ఒకే సైజుకి తీసుకురండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ దాంట్లో ఉన్నది రెండో దాంట్లోకి వెళ్ళాలి. ఫస్ట్ దాంట్లో ఉన్న టెక్స్ట్ అనుకుంటే ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఏ లేయరు అలైస్ అనే ఈ టెక్స్ట్ ఉన్న లేయరు దీంట్లోకి వెళ్ళాలి. ఈ సెకండ్ న్యూగా వచ్చిన అన్టైటిల్డ్ ఫైల్లోకి అనుకుంటే ఇప్పుడు క్లిక్ చేసి ఇట్లా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి డ్రాప్ చేసేటప్పుడు షిఫ్ట్ పట్టుకొని డ్రాప్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎగ్జాక్ట్ పొజిషన్ ఏ ఏరియాలో ఉందో అదే ఏరియాలోకి డ్రాప్ అయ్యేదానికి మీకు ఇప్పుడు అవకాశం వచ్చిందనమాట. ఓకే, లేదంటే వేరే ఏరియాస్లో డ్రాప్ అయిపోతుంది. అది షిఫ్ట్ పట్టుకొని డ్రాప్ చేయండి. ఓకే, ఐఎమ్ క్లోజింగ్ ది ఒరిజినల్. దీన్ని క్లోజ్ చేస్తాను. నో, ఐఎమ్ నాట్ గోయింగ్ టు సేవ్. సో ఇప్పుడు దీన్ని ఇట్లా తీసుకురండి. అంటే ఒక డాక్యుమెంట్లో ఉన్న లేయర్ని ఇంకొక డాక్యుమెంట్లోకి ఎలా తీసుకురావడం అనేది ఇక్కడ ఫస్ట్ కాన్సెప్ట్. తర్వాత మీరు ఇక్కడ ఉన్న పారాగ్రాఫ్ని అలైన్ చేసేదానికి ఇక్కడ విండోలోకి వెళ్ళి పారాగ్రాఫ్ అని తీసుకోండి. ఇక్కడ అలైన్మెంట్స్ రావడం జరిగింది. పారాగ్రాఫ్లో లెఫ్ట్, సెంటరు, రైట్, అట్లనే ఇట్లా ఈచ్ అలైన్మెంట్ మీరు సెట్ చేయొచ్చు. వాటికి ఈ యొక్క పాయింట్స్ కూడా మీరు అడ్జస్ట్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ ఇండెంట్ లైన్ 2 పాయింట్స్ తర్వాత ఉండాలి అనుకుంటాం. ఇట్లా పాయింట్స్ పెట్టుకొని మీరు అడ్జస్ట్ చేయడం కుదురుతుంది. అట్లనే క్యారెక్టర్స్ కూడా మీరు సైజు ఎవ్రీథింగ్, ఫాంటు, ఇక్కడ క్యారెక్టర్స్ మధ్యలో ఈ యొక్క స్పేసు ఎవ్రీథింగ్ సపోజ్ 200% అని ఇచ్చారనుకోండి. ఇట్లా అంటే క్యారెక్టర్స్ మధ్యలో స్పేస్ విడ్త్ ఇంక్రీజ్ అయింది. హైట్ ఇంక్రీజ్ కావాలనుకోండి 200 హైట్ ఇంక్రీజ్ అవుతుంది. మామూలుగా సైజు పెంచడం వేరు. ఇది ఇట్లా క్యారెక్టర్కి మధ్యలో గ్యాప్ లేకుండా ఇట్లా హైట్ విడ్త్ కూడా పెంచుకోవచ్చు అనమాట. ఇట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వీటిలన్నిటిని కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే.